నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మరోసారి తడబడిన ఏపీ సీఎం పుత్రరత్నం లోకేష్ వ్యాఖ్యలతో ప్రచారంలో కంగుతిన్న తెలుగుదేశం కార్యకర్తలు తెలంగాణ అసెంబ్లీలో 100కు చేరుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం వరుస ఫిరాయింపులతో ఖాళీ అవుతున్న గాంధీ భవన్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన నామ నాగేశ్వరరావు నామకు గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్ నామ బాటలోనే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న మరో మహిళా నేత త్వరలోనే టీడీపీకి బాయ్ చెప్పి టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్న శోభారాణి ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే దేవరకొండ నియోజకవర్గంలో హోలీ సంబరాలు బంజారా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బంజారా భవనం నుండి డిండి ఎక్స్ రోడ్ ఐబీ మరియు బైక్ ర్యాలీ జరుపుతూ బంజారా గీతంతో ఆటపాటలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ బంజారాలో ఈ హోలీ పండుగ పెద్దదని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్, పంతులాల్ ఇక నియోజకవర్గ బంజారా నాయకులు కూడా పాల్గొన్నారు. రంగులు లేని ప్రకృతిని ఊహించలేము. తెలుగు నెలల్లో వచ్చే చివరి నెల పాల్గొన మాసం. దీని తర్వాత వచ్చే చైత్రమాసంతో వసంత ఋతువు ఆరంభమవుతుంది. పాల్గొన మాసంలో ప్రకృతి శోభయామనమైన వర్ణాలతో కొత్త రూపు సంతరించుకుంటుంది. ప్రతి ఏటా ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటాము. మతాలు, కులాలు, ప్రాంతాలు ఖచ్చితంగా ఈ రంగుల పండుగ చిన్న పెద్ద మధ్య దూరాన్ని చెరిపేస్తుంది. అయితే హోలీ రోజు రసాయనాలు కలిగి ఉండే సింథటిక్ రంగులు కాకుండా సహజ రంగులను ఉపయోగించండి. ఇక ముఖ్యంగా కళ్ళల్లో రంగులు పడకుండా జాగ్రత్తలు తీసుకోండి అంటూ మలక్పేటలో హోలీ పండుగ సంబరాలు ఆనందోత్సవాలతో జరుపుకుంటూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా పరిగిలోని టీచర్స్ కాలనీలో హోలీ సంబరాల్లో శ్రీరామసేన యోజన సంఘ సభ్యులు రవీంద్ర విజయ్ పవర్, విజయరెడ్డి, గురువేంద్ర, ఇక నరేందర్, కోట్ల నరసింహ, విశ్వనాథం ఇక చాలా వరకు కూడా పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా హోలీ సంబరాలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన నామం నాగేశ్వరరావు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన కారెక్కారు. ఈ సందర్భంగా నామాకు గులాబీ కండువ కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. నామాతో పాటు టీటీడీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణకుమారి, అమర్నాథ్, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మయ్య, ఇక మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు శరత్ బాబు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్తో పాటు ఇక పలువురు నేతలు పాల్గొన్నారు. మరోవైపు నామం నాగేశ్వరరావుకు ఖమ్మం లోక్సభ స్థానాన్ని ఖరారు చేసే అవకాశం కూడా ఉంది. ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ నామం నాగేశ్వరరావు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా ఆయనను అనుసరించేందుకు మరో మహిళా నేత సిద్ధమవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన టీడీపీ మహిళా నేత బండ్రు శోభరాణి త్వరలోనే ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె టీఆర్ఎస్ స్నేహితులతో మాట్లాడుకున్నారని, సీఎం సమక్షంలో ఆమె కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇదే జరిగితే తెలంగాణలో టీడీపీకి కొంత మైనసే. హైటెక్ ముఖ్యమంత్రిని చెప్పుకునే చంద్రబాబుకు కొడుకుగా తొలి నుంచి సోషల్ మీడియాలో దూసుకుపోతున్న లోకేష్ని అదే స్థాయిలో విమర్శలు, జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి బరిలో నిలిచిన లోకేష్ తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కడున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏప్రిల్ 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. లోకేష్ వ్యాఖ్యలతో తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎన్నికలు 9వ తేదీన కాదు 11న అని పక్కనే ఉన్న తెలుగుదేశం నాయకుడు బండి చిరంజీవి అందివ్వడంతో లోకేష్ మార్చుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. టీఆర్ఎస్ దెబ్బకు ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ దుకాణం సగం ఖాళీ అయ్యింది. ఇక మిగిలిన వారినైనా సరే లాగే పనిలో ఇప్పుడు బీజేపీ బిజీగా ఉంది. తాజాగా మరో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. 2-3 రోజుల్లో ఆమె కూడా బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తుంది. పార్టీలో సరైన స్థానాన్ని కల్పిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు సునీతాకు హామీ ఇచ్చారని సమాచారం. మెదక్ లోక్సభ స్థానాన్ని ఆమెకు కేటాయించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో కారు జోరు కొనసాగుతూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తిరిగి అధికారం చేజిక్కించుకున్న టీఆర్ఎస్ ఎన్నికల తర్వాత కూడా ఆపరేషన్ ఆకర్షిత ముమ్మరం చేసింది. ఇక ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు వరుసగా గులాబీ దళంలోకి క్యూ కడుతూ ఉన్నారు. 2 స్వతంత్ర ఎమ్మెల్యేలతో మొదలైన ఫిరాయింపుల పర్వం నేటికి కొనసాగుతూ ఉంది. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ కారెక్కారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార టీఆర్ఎస్లో చేరిన 9వ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికీ కూడా 9 మంది ఎమ్మెల్యేలు కారెక్కేశారు. 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా గులాబీ దళంలో చేరిపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు నామినేటెడ్ సభ్యుడితో కలిపితే ప్రస్తుతం 119 మంది సభ్యులతో కూడిన తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 100కు చేరింది. వలసలు కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని కూడా ఆ పార్టీ చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ చదువుకోలేదు కాబట్టే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్పై ఆధారపడ్డాడని నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పీకే రాజకీయ నాయకుడు కాదని, సౌత్ ఇండియాకు ఇలాంటి రాజకీయాలు కొత్తేమీ కాదన్నారు.
అన్ని సర్వేలను తప్పని చెప్పలేం, కానీ చాలా వరకు సర్వేలు వ్యాపారంగా మారిపోయాయన్నారు. ప్రజల డేటాను తీసుకెళ్లి పీకే విదేశీయాల చేతిలో పెడుతున్నారని, డేటాను అమ్ముకోవడమే పీకే బిజినెస్ అని శివాజీ విమర్శించాడు. పీకేని వ్యూహకర్తగా అభివర్ణించడం పెద్ద తప్పని, ఆయనను నమ్ముకోవడం జగన్ చేసిన అతిపెద్ద తప్పన్నారు. వైసీపీపై బీజేపీ, టీఆర్ఎస్ పెత్తనం చేస్తున్నాయని శివాజీ విమర్శించారు. సర్వేల పేరుతో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. జగన్ను గెలిపించి ఏపీని గుప్పిట్లో పెట్టుకోవాలని కూడా మోదీ, కేసీఆర్ భావిస్తున్నారని శివాజీ ఆరోపించారు. మూవీ అసోసియేషన్ శివాజీ అధ్యక్షుడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన శివాజీ రాజా రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తూ ఉంది. ఈ నెల 24వ తేదీన వైసీపీ అధినేత జగన్ నర్సాపురం లోక్సభ స్థానంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జగన్ను కలిసి ఆయన వైసీపీ కండువ కప్పుకుంటారని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన మా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన నరేష్పై ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి సోదరుడు నాగబాబు, శివాజీరాజా మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయన్న చర్చ సాగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత మాట్లాడిన శివాజీరాజా త్వరలోనే నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఛాలెంజ్ చేశాడు. ఇక ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగబాబు నర్సాపురం నుంచి పోటీ చేస్తున్న తరుణంలో ప్రచారంలో ఆయనకు వ్యతిరేకంగా శివాజీరాజాను వినియోగించుకోవాలని కూడా వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థి రఘుమారాజు తరపున శివాజీరాజా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చొరగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై
పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు పోసోని కృష్ణమురళికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుకు కులాన్ని ఆపదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పోసోనిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం నటుడికి నోటీసులు పంపింది. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. నోటీసులు అందుకున్న పోసోని వెంటనే స్పందించి లేఖ రాశారు. చంద్రబాబుపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని కూడా పేర్కొన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, విచారణకు ఇప్పుడు హాజరు కాలేనని పేర్కొన్నారు. నడవలేని స్థితిలో ఆపరేషన్ కోసం యశోద ఆసుపత్రిలో చేరానని లేఖలో పోసోని పేర్కొన్నారు. వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి సత్తా చాటాలని భావిస్తున్న గోరంట్ల మాధవ్కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఉద్యోగానికి మాధవ్ చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కర్నూలు రేంజ్ డీఐజీకి ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగం నుంచి ఆయనను వెంటనే రిలీవ్ చేయాలని కూడా కోరింది. దీంతో వైసీపీ తరపున హిందూపురం ఎంపీ పోటీ చేసేందుకు గోరుట్ల మాధవ్కు లైన్ క్లియర్ అయింది. అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి అందరి దృష్టిని ఆకర్షించిన సీఐ గోరుట్ల మాధవ్ ఇక ఉద్యోగానికి రాజీనామా చేసి హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని కొద్ది రోజుల క్రితమే నిర్ణయించుకున్నారు. వైసీపీ కూడా ఆయనకు హిందూపురం ఎంపీ టికెట్ను ఖరారు చేసింది. అయితే నామినేషన్కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే గడువు ఉన్నా ఉద్యోగానికి ఆయన చేసిన రాజీనామా ఆమోదం పొందకపోవడంతో ఆయన పోటీలో ఉంటారా లేదా అనే దానిపై డైలమా నెలకొంది. అయితే తాజాగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఆయన హిందూపురం ఎంపీగా పోటీ చేయడం ఖాయమైంది. టీడీపీ తరపున బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పతో మాధవ్ పోటీ పడబోతున్నారు. హైదరాబాద్ హైత్ నగర్ మండలంలోని దేశ్ముఖి సమీపంలో గల సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులు హోలీ పండుగను హుషారుగా నిర్వహించుకున్నారు. ఆటపాటలతో, డ్యాన్సులతో సరదాగా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సత్యనారాయణతో పాటు V3 న్యూస్ బృందం తదితరులు పాల్గొన్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి తడబడిన ఏపీ సీఎం పుత్రరత్నం. లోకేష్ వ్యాఖ్యలతో ప్రచారంలో కంగుతిన్న తెలుగుదేశం కార్యకర్తలు. తెలంగాణ అసెంబ్లీలో 100కు చేరుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం. వరుస ఫిరాయింపులతో ఖాళీ అవుతున్న గాంధీ భవన్. కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన నామ నాగేశ్వరరావు. నామకు గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్. నామ బాటలోనే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న మరో మహిళా నేత. త్వరలోనే టీడీపీకి బాయ్ చెప్పి టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్న శోభారాణి. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.